ఏలూరు జిల్లా భీమడోలం మండలం ఆగడాల లంక గ్రామంలో కొలువయ్యున్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మవారి కొలుపు ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మార్చి 5వ తేదీ గురువారం నుండి మార్చి 15వ తేదీ ఆదివారం వరకు శ్రీ పోలేరమ్మవారి కొలుపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరగనున్నాయి. శ్రీ పోలేరమ్మవారి కొలుపు ఉత్సవాల కార్యక్రమాల వివరాలు. మార్చి 5వ తేదీ గురువారం ఉదయం 9:16 అమ్మవార్లకు మేడలు వేయడం. సాయంత్రం గ్రామ పొలిమేరలు పంబలవారిచే కట్టడం. మార్చి 6వ తేదీ శుక్రవారం 6 గంటల నుండి అమ్మవార్ల గరగలకు అభిషేకాలు, ఊరేగింపుగా అమ్మవారి మేడలలో ప్రతిష్ఠించుట, రాత్రి పంబలవారిచే ముగ్గు కథ చెప్పడం, గ్రామంలోని ఆడపడుచులతో మంగళహారతి పూజా కార్యక్రమం. మార్చి 7వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు దేవతలు, గరగలు, గ్రామ సంకీర్తన, సాయంత్రం 6 గంటల నుండి పంట మహాలక్ష్మి ముగ్గు కథ, గ్రామంలోని ఆడపడుచులతో మంగళహారతి పూజా కార్యక్రమం. మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి దేవతలు, గరగలు, గ్రామ సంకీర్తన, సాయంత్రం 6 గంటల నుండి పరగంగ ముగ్గు కథ, గ్రామంలోని ఆడపడుచులతో మంగళహారతి పూజా కార్యక్రమం. మార్చి 9వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుండి చల్లాలమ్మ ఘటం, దేవతలతో గ్రామ సంకీర్తన, సాయంత్రం 6 గంటల నుండి మారమ్మ ముగ్గు కథ, గ్రామస్తులతో నైవేద్యాలు సమర్పించుట, అమ్మవారిని సాగనంపుట. మార్చి 10వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి భజన కార్యక్రమం. మార్చి 11వ తేదీ బుధవారం ఉదయం 7 గంటల నుండి జలవసంతోత్సవం, గరగలకి జలాభిషేకం, ఆడవారితో నీళ్లబిందెలతో ఊరేగింపు, సాయంత్రం సేవా కార్యక్రమం. మార్చి 12వ తేదీ గురువారం ఉదయం 7 గంటల నుండి అమ్మవారి గ్రామ సంచారం, అనంతరం అమ్మవారిని పూరిగుడిసెలో ప్రవేశపెట్టుట, సాయంత్రం 6 గంటల నుండి త్రిముఖ శక్తి అవతారం ముగ్గు కథ, అమ్మవారికి కుంభం పోయుట. మార్చి 13వ తేదీ శుక్రవారం ఉదయం అమ్మవారిని మేడల నుండి గుడిలో ప్రవేశపెట్టుట, తరువాత పుట్టింటివారిచేత పాలపొంగళ్ళు, గ్రామం గొర్రెపోతు సాధించుట, తదనంతరం పుట్టింటివారు గొర్రెపోతు సాధించుట, తదుపరి గ్రామస్తులంతా నైవేద్యాలు సమర్పించుట. మార్చి 14వ తేదీ శనివారం ఉదయం అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు. మార్చి 15వ తేదీ ఆదివారం నుండి గ్రామస్తులు పోలేరమ్మవారి గుడి ప్రాంగణంలో మ్రోక్కుబడులు చెల్లిస్తారు. మార్చి 16వ తేదీ సోమవారం శ్రీ పోలేరమ్మవారి అన్నప్రసాద వితరణ. ఈ వీడియోను లైక్ చేసి ప్రక్కనే ఉన్న హైప్ బటన్ ప్రెస్ చేయండి. మీ సన్నిహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదములు.